జగన్ అధికారంలోకి వస్తే మా గన్నులు లాఠీలు బలంగా పనిచేస్తాయి. ఈ మాట అన్నది ఎవరో కాదండి, మాజీ ఎంపీ మోదుగుల. అంటే మోదుగుల అనేవాళ్ళు ఎవరికి పెద్దగా గుర్తుండకపోవచ్చు. అయితే విషయం ఏంటంటే, ఈయన సడన్గా మీడియా ముందుకు వచ్చి అంబటి రాంబాబును పక్కన పెట్టుకొని పేర్ని నానిలాగా పేట్రాగిపోయాడు. దీన్ని చూసినటువంటి నెటిజన్లు, అవునా మీరు ఇంకా బతికే ఉన్నారా, మీరు మళ్ళీ వచ్చేది లేదు సచ్చేది లేదు, కానీ గమ్ముగా ఉంటే మంచిదేమో ఆలోచించుకోండి అని చెప్పి హితవు పలికారు. సరే, మొత్తానికైతే ఆయన మీడియా ముందు ఏమని అకలు పెట్టారో విందాం. రేపు జగన్ అధికారంలోకి వస్తే మా AK-47 బలంగా పనిచేస్తుంది. మా గన్నులు లాఠీలు అంతే బలంగా పనిచేస్తాయి. మా పెన్నులు కేసులు రెవెన్యూ శాఖలోని పాస్ పుస్తకాల పంపిణీలు అన్నీ అవే పద్ధతిలో పనిచేస్తాయి. మేము చేసిన పనులకు ప్రతీకార చర్యలు ఏ రకంగా తీర్చుకుంటారో ఇప్పుడే తీర్చుకోండి అనే భావనను తెలుగుదేశం వాళ్ళు ఈ అధికారుల ద్వారా మాకు ఐఆమ్ వార్నింగ్, మరుక్షణమే జస్ట్ అప్పీలింగ్ అంటూ మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అయితే వ్యాఖ్యానించారండి. వైకాపా నాయకులు ఇచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలంటూ సోమవారం ఆయన గుంటూరు SP కార్యాలయం ఎదుట మాజీ మంత్రి అంబటి రాంబాబు పక్కన కూర్చొని ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఎన్ని రోజుల తర్వాత ఇప్పుడైతే ముందుకొచ్చారో ఆయన బతికున్నాడని ఎవరు అనుకోలేదు. మొత్తానికి నెటిజన్లు అయితే ఈ విధంగా కామెంట్ పెట్టారు. నువ్వు బతుకున్నావని ఎవరు అనుకోలేదురా నాయన, సడన్గా వచ్చి నువ్వు మేమే వచ్చేదంటున్నావు, నువ్వు వచ్చేది లేదు చచ్చేది లేదు, గమ్ముగా ఉంటే మంచిదేమో, లేదా పేరుని నానిలాగా కోడాలి నానిలాగా గన్నవరం వంశీలాగా తయారైపోతావు నువ్వు, జాగ్రత్త అంటూ హితవు పలికారు. మరి చూద్దాం మరి ఈ విషయంలో నెటిజన్లు ఏమైనా కామెంట్ చేస్తారో.